అజయ్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు? చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఇది సాధ్యమైంది అనుకోవచ్చా? ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీకి సంబంధించి మీరేం మాట్లాడతారు ఆంజనేయ రెడ్డి గారు? చంద్రుడికి పాల్గొంటున్న తోటి నమస్కారం. భారతదేశము 140 కోట్ల మంది జనాభా దాటిపోయింది. చాలా దేశాల్లో విద్య వైద్యము ఉచితంగా అందిస్తారు. ఆ జనాభా చిన్న చిన్న దేశాలు కూడా. ఈరోజు భారతదేశంలో సర్వే ప్రకారము ఎందుకు పేదకంలోకి ప్రజలు వెళ్తున్నారనే ప్రధాన ఆరోగ్య సమస్యలతోటి దాని మీద ఖర్చు పెడుతున్న డబ్బుల వల్ల ధనం వల్ల ప్రజలు పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి, విపరీతంగా లక్షల రూపాయల బిల్లులు చేస్తారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా టెస్టులు వేలకు రాస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆరోగ్యము పట్ల ఆందోళన. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడికి బాగలేదనుకోండి, ఆ కుటుంబం అంతా ఆందోళన చెందుతారు. సరే, వాడి ఆరోగ్యాన్ని బాగుపరచడం కోసం ఎంత ఖర్చు అయినా, అవసరం వస్తే ఏమైనా అమ్మేసి, పొలాలు అమ్మేసి అయినా కానీ వాడి ఆరోగ్యం కోసం చేస్తారు. నాకు చిన్నప్పుడు ఒకటి నాకు గుర్తుంది, ఇది మా టీచర్ చెప్తుండేవాడు, ఇఫ్ యు లాస్ట్ వెల్త్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ యు లాస్ట్ హెల్త్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ యు లాస్ట్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు దాన్ని మార్చాల్సింది. ఇఫ్ యు లాస్ట్ హెల్త్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం పోయిందంటే అన్నీ పోతున్నాయి, ఇంట్లో డబ్బులు పోతున్నాయి, ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే భారతదేశము ప్రభుత్వాలు ఈ ఆరోగ్య సమస్యల పైన పెద్ద ఎత్తున దృష్టి సాధించకపోవడం వల్ల ఇన్ని రోజులు జరిగింది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మనం చూసాం ఆయుష్మాన్ భారత్, ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా వచ్చేటట్టుగా. ఎక్కడైనా దేశంలో ఏ హాస్పిటల్ అయినా వెళ్ళినప్పటికీ కూడా అవన్నీ వాటిల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే 5 లక్షలు నేరుగా హాస్పిటల్కి వచ్చేట్టుగా చూసాం. ఈ రోజు మనం చూసాం, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు లెక్కలు వేయకూడదని. లెక్కలు వేస్తే 25 లక్షలు ఇవ్వరు కదా, లెక్కలు వేయలేదు కాబట్టే కదా 25 లక్షలు. సాధారణ మానవుడి యొక్క ఆరోగ్యం కాపాడడం కోసం లెక్కలు వేయకూడదు కాబట్టే ఈ ప్రభుత్వము ఎంత ఆర్థిక భారనప్పటికి కూడా 20 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికి 20 లక్షల దానికి విధానాలు తయారు చేస్తారు. ఏ విధంగా ప్రభుత్వం మీద భారం పడుతున్నప్పటికి కూడా ఏ విధంగా పేదలకు ఆరోగ్యం అందించాలనే విషయంలో చాలా ఇంకా ముందు మనం చూడొచ్చు. కొన్ని సమస్యలు వస్తాయి, అందులో ఏం అనుమానం లేదు. కానీ మనం ఒక పథకాన్ని అమలు జరిపేటప్పుడు వచ్చే సమస్యల్ని మళ్ళా పరిష్కరించడం ఆలోచనలో కూడా చేయవలసి వచ్చింది. వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన వైసీపీ నాయకుడు, మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు కదా ఆరోగ్యశ్రీ పథకాన్ని, అది మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో చూసాం. అనేక మంది పేదలు బాగుపడ్డారు, అనేక మంది చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు. ఎప్పుడు గుండె జబ్బు వచ్చిన పిల్లలకి గుండె ఆపరేషన్ చేయడం అంటే వాళ్ళ జీవితాలు ఎంత బాగుపడి ఉంటాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. రాజశేఖర రెడ్డి గారు చేసిన కొన్ని 1-2 గొప్ప పనులు అందులో మనం దాన్ని అభినందించాలి. దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఎక్కువగా కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు చేసిన 2-3 గొప్ప పనుల వల్లనే ఆయన వాళ్ళ అబ్బాయి కూడా అధికారానికి వచ్చారు. ఆ టైంలో ఆరోగ్యశ్రీ పాసిబుల్ అనుకున్నారు, కానీ చాలా మంది పేదలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది రాజశేఖర రెడ్డి గారిని సాధ్యం చెప్పించారు. లేదా గొప్ప పథకాలు వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు సినిక్స్ అంటారు. అంటే ఏది మంచి జరగదని ఆలోచన చేస్తుంటారా, ఇది మంచి జరగదు, ఇది
విఫలం అవుతుంది, ఇది కేవలం ప్రచార పాఠమే అనేవాళ్ళు చాలా ఉంటారు. కానీ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, ఇది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల సాధ్యమైంది కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదుకుంటుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఆర్థిక సాయం అందించాలా, ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తున్న ఈ సందర్భంలో ఈ గొప్ప కార్యక్రమంగా మనం భావించాలా. పేద ప్రజల యొక్క జీవితంలో బాగుపడే విధంగా ఈరోజు వైద్యం విషయంలో కూడా అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ మనం చూస్తుంటా ఉండే, దాని మీద నియంత్రణ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ లో అనవసరంగా టెస్టులు రాస్తుంటారు, అనవసరంగా ఆపరేషన్లు చేశారు. ఒక సర్వేలో మనకేం తేలింది తెలుసా? ఈ సిజేరియన్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా చేస్తుంటారు. సాధారణ కాన్పై అవకాశం ఉన్నప్పటికీ కూడా ధనదాహంతో కొన్ని హాస్పిటల్స్ సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుంటారు. దాని మీద కూడా నియంత్రణ ఉండాలి, దాని మీద కూడా కొన్ని విధి విధానాలు తీసుకురావాలి, దాని మీద కూడా ప్రభుత్వము కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు చూడాలి. హాస్పిటల్స్, డాక్టర్లు పెద్ద ఎత్తున హాస్పిటల్స్ కడుతున్నారు, వాళ్ళే ఉచితంగా వైద్యం చేయమని మనం చెప్పడం లేదు. కానీ అక్రమంగా, చాలా అన్యాయంగా ఈ టెస్టులు రాయడాలు, ఆ టెస్టులు కూడా వేలు లక్షలు ఖర్చు అవుతున్నాయి. దీని మీద కూడా నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే చాలా ఇబ్బందులు పేద ప్రజలకి ఈ పథకం ఏదైతే ఉందో ఇది వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా మారుస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మొత్తము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఎకనామిక్ స్టేటస్, ఆర్థిక పరిస్థితి ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఆదుకోవడం ఏదైతే ఉందో మనం ముందు చూద్దాం. విధి విధానాలు ఏ విధంగా, నిధులు ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు, కేంద్రం ఏ విధంగా ఆదుకుంటుంది, ఏ మేరకు కేంద్రం ఆదుకుంటుంది, ఇవన్నీ కూడా మనం ముందు చాలా మాట్లాడాలి. ఉందో ఇది చాలా గొప్ప పథకంగా నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్. చాలా మాట్లాడాలి దీనికి సంబంధించి, నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది.